నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 23వ తారీఖు రాత్రి మధ్యరాత్రి సమయంలో భార్యను పెట్రోల్ పోసి అతి కిరాతకంగా చంపిన భర్త అరెస్టు ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నాం. సో 23వ తారీఖు నాడు రాత్రి 11:30 సమయంలో త్రివేణి అనే ఆమె వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు కూడా హుజూరాబాద్ నేటివ్ ప్లేస్ నల్గొండ జిల్లా. సో వాళ్ళిద్దరు కూడా ఒక 10 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండే డిసీజ్డ్ త్రివేణి అందులో కూలి పనికి పోయే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వచ్చింది. త్రివేణి క్యాస్ట్ బై మంగళి, అక్యూడ్ ఏదైతే వెంకటేశ్వరుడు క్యాస్ట్ బై ఎస్సీ మాదిగా. అయినా కానీ ఇద్దరు ప్రేమ వ్యవహారం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితం. అనూహ్యంగా వాళ్ళు ఇతను సెంటరింగ్ పని చేసేవాడు. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది. సంసారం చేస్తూ ఇద్దరు పిల్లలు, ఒక బాబు 8 years, ఒక పాప 6 years కూడా వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. గత 8 నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు. డిసీజ్డ్ మృతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయి ఇంట్లో అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నది. ఇతనికి అనుమానం అన్నట్టు భర్త ఏదైతే అక్యూజ్ ఉన్నాడో అనుమానం, భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది. ఎట్లాగో భార్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యను ఎట్టి పరిస్థితిలో అంతమొందని ఒక ప్లాన్ వేసుకొని 23rd నాడు తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొని నియర్ బై పెట్రోల్ పంపులో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పండుకున్న సమయంలో, ఆమె ఇద్దరు పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అతి కిరాతకంగా చంపాడు. సో ఇమ్మీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న పాప ఇద్దరు బయటకు ఉరికొచ్చారు. సో బాబుని తీసుకొని ఈ ముద్దాయి వెళ్ళిపోయాడు. 95% బర్న్స్ తోటి ఇమ్మీడియట్గా పోలీసు పక్కన వాళ్ళు కూడా ఆమెని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాతే మనం షిఫ్ట్ చేసిన ఒక 1.5 hour లోపలనే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క భర్తకున్న క్యారెక్టర్ మీద అనుమానంతో భార్యను కిరాతకంగా చంపాడు. సో ఈ కేసులో దర్యాప్తులో అన్ని విషయాలు, అన్ని సర్కమ్స్టెన్సెస్, ఐ విట్నెసెస్, మెడికల్ ఎవిడెన్స్ పెట్టి ముద్దాయికి నల్లకుంట పోలీసులు జగన్ ఏసీపీ ఓయూ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రాములు, ఎస్ఐస్ అందరు కలిసి ఒక 36 hours లోపల యాక్చువల్గా ముద్దాయి నేరం చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రకరకాల ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది. సో అతన్ని ఒక 36 hours లోపల పోలీసు బృందం పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో అతి కిరాతకంగా నేరం చేసిన హస్బెండ్కు తప్పకుండా అన్ని రకాలుగా సిస్టమేటిక్ దర్యాప్తు జరిపి అతని శిక్ష పడేట్టు పోలీసు దర్యాప్తు చేస్తుందని తెలియజేస్తున్నాం.